audio jungle. చూస్తే ఒక వెట్టింగ్ ఇస్తే పంట వచ్చే పరిస్థితికి వచ్చింది. అప్పుడు ఆ పంట ప్రాణాన్ని కాపాడడానికి ఆ నీళ్లు మనకు ఉపయోగపడ్డాయి. అదే మరి 16-17 48.47 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం. 17-18లో 90.19 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం. దీనివల్ల మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ఎక్కడా ఇబ్బంది లేకుండా పంటలు కాపాడాం. మంచి పంట వచ్చింది, దిగుబడి కూడా విపరీతంగా వచ్చింది. రైతులు సహకరించారు, ఒండ్రు నీరు వచ్చింది. ఆ నీరు వల్ల సారవంతం కూడా పెరిగింది. దాని ఫలితాలు మీరు చూస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చి మనకు మంచిగా పంటలన్నీ బ్రహ్మాండంగా పండే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క కృష్ణా మోడర్నైజేషన్లో కూడా ఆధునీకరణలో ముందుకు పోతున్నాం. దీనికి కూడా 4,573 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. కేఈ డెల్టాలో, కృష్ణా ఈస్టర్న్ డెల్టాలో 2,155 కోట్లు ఖర్చు పెట్టాలని, కేఈ వెస్టర్న్ డెల్టాలో 38 ప్యాకేజీలు ఖర్చు పెట్టి మొత్తం 84 ప్యాకేజీలతో 3,920 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఆధునీకరణ కోసం కూడా ముందుకు పోయాం. ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు పోలవరం మనకు లైవ్ లైన్, ఇది జీవనాడి. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పటికే ఒక 23,000 మంది రైతులు అక్కడికి వెళ్ళి చూసి వచ్చారు రాష్ట్రం నలుమూల నుంచి. ఈరోజు నదుల అనుసంధానం మీరు ఒకసారి చూసినప్పుడు పోలవరం నీళ్లు కృష్ణాకు వస్తాయి, గోదావరి నీళ్లు. అదే సమయంలో గోదావరిని పెన్నాకు కలపాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఈ ప్రకాశం బ్యారేజ్ ఒక బ్యారేజ్ వస్తే దీనిపైన వైకుంఠపురం బ్యారేజ్ తొందరలోనే టెండర్లు పిలుస్తున్నాం. ఆ బ్యారేజ్ కట్టి 10 టీఎంసీ నీళ్లు అక్కడ పెడతాం. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే దీనిపైన కూడా ఈ నీళ్లు తీసుకుపోవడం కోసం నేరుగా సోమశలకు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నాం. గోదావరి, పెన్నా మధ్యలో కృష్ణ, ఈ 3 నదుల అనుసంధానం జరుగుతుంది. అంతేకాకుండా శ్రీకాకుళంలో వంశధార, నాగావళి ఉన్నాయి. ఆ 2 నదులు కూడా అనుసంధానం చేస్తున్నాం. ఆ 2 నదులు అనుసంధానం చేసి అక్కడి నుంచి గోదావరికి కూడా అనుసంధానం చేస్తాం. అప్పుడు మీరు ఒకసారి చూస్తే శ్రీకాకుళంలో వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్నా 5 నదుల అనుసంధానం జరుగుతుంది. ఇప్పటికి మీరు చూసినప్పుడు గోదావరి, కృష్ణ కలిపి పవిత్ర సంగమానికి శ్రీకారం చుట్టాం. దాని ఫలితాలు మీరు చూశారు. ఈ సంవత్సరం మీరు ఒకసారి చూస్తే నీళ్లు సకాలంలో ఇచ్చాం. గోదావరిలో జూన్ 1కే ఇచ్చాం. ఇక్కడ ఈరోజు 20వ తారీఖు నీళ్లు ఇచ్చాం. ఏదైతే ఈ ప్రాజెక్టు కూడా కట్టాం, ఈ అక్వెడక్ట్ కూడా కట్టుకున్నాం. దీనివల్ల గేట్లన్నీ కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ నీళ్లు ఇచ్చుకుని దీన్ని కూడా ఇనాగరేట్ చేసుకునే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో ఈ సంవత్సరం మీరు చూస్తే ఏదైతే తుఫాను కంటే ముందే పంట వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. భవిష్యత్తులో ఈ నీళ్లు తీసుకుపోతే నేరుగా పెన్నాకు తీసుకుపోయి మునిపి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్లో కూడా నీళ్లు వదిలిపెడితే మధ్యలో ఆ నీళ్లు కూడా అక్కడ ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. అంటే సముద్రం లేకపోయే నీళ్లు ఎక్కడికక్కడ నదుల అనుసంధానం ద్వారా ఈరోజు మనందరం కూడా మన పంటల్ని బాగా పండించుకునే పరిస్థితికి వచ్చాం. ఒకప్పుడు కాటన్ మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు కూడా చాలా కుటుంబాలు 4-5 జిల్లాల్లో కాటన్కి పెద్దలతో సమానంగా పిండం పెట్టి నివాళులర్పిస్తారు, ప్రార్థనలు చేస్తారు. అది మన సంస్కృతి. కృష్ణదేవరాయలు ఎప్పుడో కట్టాడు, చెరువులు తవ్వారు. ఆ చెరువులకు నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. ఈరోజు నదుల అనుసంధానమే కాకుండా అన్ని చెరువుల్లో పొడికలు తీసి అన్ని చెరువులకు కూడా గొలుసు కట్టు చెరువులుగా తయారు చేసి భూగర్భ జలాలు పెంచడానికి ముందుకు పోతున్నాం. ఈరోజు దేశంలో ఎక్కడా చేయని విధంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే చెప్పాను, నీటి భద్రత ఉండాలి. తాగేదానికి నీళ్లు, అది కూడా నాణ్యమైన నీళ్లు. ఇంకో పక్క వ్యవసాయానికి నీళ్లు, ఇంకో పక్క ఇండస్ట్రీకి నీళ్లు. అదే మరి పశువులకు కానీ అక్వాకల్చర్కి కానీ నీళ్లు ఉండే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ జరిగితే సంపద ఆటోమేటిక్గా వస్తుంది. నేను అందుకనే ఒకటి చేశాం, జలసిరికి హారతి కూడా పెట్టాం.
మీరందరూ ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నీళ్లు వచ్చినప్పుడు ఈ విలువ మీకు తెలియడం లేదు. నీళ్లు రానప్పుడు, కష్టాలు పడినప్పుడు, బాధపడినప్పుడు దీని విలువ తెలుస్తుంది. ఎన్నో సంవత్సరాలు ఇక్కడ కష్టపడ్డారు, మైళ్ళు తరబడి నీళ్ల కోసం అవసరపడ్డారు. తాగేదానికి నీళ్లు లేకుండా ఒక్కొక్క లీటరు 10 రూపాయలు 20 రూపాయలు కొని నీళ్లు తాగే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీ కళ్ళ ముందరనే ఈ భూములన్నీ కూడా చౌడు భూములుగా, అదే మాదిరిగా ఈ యొక్క సాల్ట్ ఏదైతే ఉందో ఇలాంటి సాల్ట్ భూములుగా మారిపోయే పరిస్థితికి వచ్చింది, ఉప్పు భూములుగా మారిపోయే పరిస్థితికి వచ్చాయి. అయితే ఈరోజు ఆ పరిస్థితి లేకుండా చేసే పరిస్థితికి వచ్చాం. సకాలంలో నీళ్లు ఇస్తున్నాం, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఇంకో పక్క భవిష్యత్తులో తాగడానికి ఎక్కడా నీటి సమస్య ఉండదు. ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ కూడా ఎక్కడా నీటి సమస్య లేకుండా చేయడానికి ముందుకు పోతున్నాం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది కూడా మీలో ఒక చైతన్యం రావాలి. ఈరోజు ఈ ప్రభుత్వం చేసిన పని ప్రజల్లో కూడా ఒక చైతన్యాన్ని తీసుకురావాలి. మనమందరం కూడా ప్రకృతిలో మనం భాగం. ప్రకృతిలో భాగమే నీళ్లు, లేకపోతే చెట్లు, ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు వాతావరణ సమతుల్యం వల్ల అనేక సమస్యలు వచ్చాయి. ఈరోజు మళ్ళీ వాతావరణ సమతుల్యాన్ని మనం పాటించాలి. ప్రకృతిని ఆరాధించే పరిస్థితి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.